ఓకే టీవీ దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రియుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండల పరిధిలోని దామరాయ గ్రామ పరిసరాల్లో మంగళవారం రాత్రి ప్రేమికుడిని కట్టేసి ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు వారికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కొన్నాళ్ళుగా సహజీవనం సాగిస్తున్నారు. ఆ యువకుడికి ఎడుమలై బాలాజీ అనే స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఎడుమలై ఆ యువకుడు సూళ్లూరుపేటలో మద్యం తాగారు. మళ్లీ రాత్రి ఎడుమలై ఆ యువకుడికి ఫోన్ చేసి నీ ప్రియురాలి జన్మదినం సందర్భంగా ఆమెను తీసుకుని కొరడి శివాలయం వద్దకు వెళ్దామని నమ్మబలికాడు. కంపెనీలో పనికి వెళ్లిన ప్రియురాలి కోసం ఆ యువకుడు సూళ్లూరుపేటలోని వై జంక్షన్ వద్ద వేచి ఉండగా ఎడుమలై బాలాజీ వచ్చారు. కొంతసేపటికి ఆమె రావడంతో అందరూ కలిసి బయలుదేరారు. పులికాట్ తీరంలోని దామరాయ పరిసరాల్లోకి వెళ్లగానే ఎడుమలై బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కా విప్పి దాంతోనే అతన్ని కట్టేశారు. బాలాజీ కాపలాగా ఉండగా ఎడుమలై యువతిని బెదిరించి అత్యాచారం చేశాడు. వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీహరికోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెల్కమ్ టు ఓకే టీవీ దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రియుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండల పరిధిలోని దామరాయ గ్రామ పరిసరాల్లో మంగళవారం రాత్రి ప్రేమికుడిని కట్టేసి ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు వారికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కొన్నాళ్ళుగా సహజీవనం సాగిస్తున్నారు. ఆ యువకుడికి ఎడుమలై బాలాజీ అనే స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఎడుమలై ఆ యువకుడు సూళ్లూరుపేటలో మద్యం తాగారు. మళ్లీ రాత్రి ఎడుమలై ఆ యువకుడికి ఫోన్ చేసి నీ ప్రియురాలి జన్మదినం సందర్భంగా ఆమెను తీసుకుని కొరడి శివాలయం వద్దకు వెళ్దామని నమ్మబలికాడు. కంపెనీలో పనికి వెళ్లిన ప్రియురాలి కోసం ఆ యువకుడు సూళ్లూరుపేటలోని వై జంక్షన్ వద్ద వేచి ఉండగా ఎడుమలై బాలాజీ వచ్చారు. కొంతసేపటికి ఆమె రావడంతో అందరూ కలిసి బయలుదేరారు. పులికాట్ తీరంలోని దామరాయ పరిసరాల్లోకి వెళ్లగానే ఎడుమలై బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కా విప్పి దాంతోనే అతన్ని కట్టేశారు. బాలాజీ కాపలాగా ఉండగా ఎడుమలై యువతిని బెదిరించి అత్యాచారం చేశాడు. వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీహరికోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓకే టీవీ. థాంక్స్ ఫర్ వాచింగ్.